జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి జమ్మలమడుగు నరసాపుర స్వామి దేవాలయం వద్ద నుండి పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రకు మద్దతుగా జనసేన నాయకులు దేరెంకుల జగదీష్, నల్లంశెట్టి నాగార్జున జన సైనికులు పాల్గొన్నారు. పాదయాత్ర విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా జమ్మలమడుగు జనసేన నాయకులు దేరెంకుల జగదీష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో నివసించే ప్రజలు తమ ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా తమ బిడ్డలను పాలిటెక్నిక్, బీటెక్ వంటి టెక్నికల్ కోర్సులు చదివించి ఇక్కడ ఒక పరిశ్రమ వస్తే ఉద్యోగాలు లభిస్తాయని ఎన్నో కలలు కంటూ దాదాపు 2 దశాబ్దాల నుంచి వేచి చూస్తున్నారు. కానీ సొంత జిల్లా వ్యక్తి అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాకు చేసింది ఏమీ లేదన్నారు. కడపకు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని సభలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు లక్షలాది మంది పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. నా పేరు దేరెంకుల జగదీష్, జనసేన పార్టీ. ఈరోజు జనసేన మరియు తెలుగుదేశం ఉమ్మడిగా కలిసికట్టుగా భూపేష్ అన్న నాయకత్వంలో ఈరోజు కడప ఉక్కు మన హక్కు అని పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎంతో కష్టపడి వాళ్ళకి ఆర్థిక స్థోమత సహకరించకపోయినా వాళ్ళ బిడ్డలను పాలిటెక్నికల్ మరియు బీటెక్ వంటి టెక్నికల్ కోర్సును చదివించి ఇక్కడ ఉక్కు పరిశ్రమ వస్తుందనే ఆశతో ఎన్నో కలలు కంటున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా వాళ్ళకంటున్న కళలు పీడ కళలుగానే మిగిలిపోయాయి. వాళ్ళ ఆశలు నిరాశలుగానే మిగిలిపోయాయి తప్ప ఇక్కడ సాధించిందంటూ ఏమీ లేదు. 2019 జనరల్ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు 20 లోక్సభ స్థానాలు ఇవ్వండి, కేంద్రం మెడల్ నుంచి మీకు స్పెషల్ స్టేటస్ తెచ్చి అలాగే ఉక్కు పేట స్థాపిస్తామని చెప్పారు. ఇప్పుడు మనం 22 లోక్సభ ఎంపీ స్థానాలు కల్పించి అలాగే రాజ్యసభలో 9 ఎంపీ స్థానాలు కలిగి మొత్తం కేంద్రంలో మొత్తం వచ్చేసి మనకు రాజకీయ వ్యవస్థలో వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ 4వ అతిపెద్ద పార్టీగా ఉంటే కేంద్రం మెడల ఉంచి పక్కన పెడితే అసలు వాళ్ళని ప్రశ్నించడమే వీళ్ళు మానేశారు. ప్రతి కార్యక్రమంలో సభలలో మీ బిడ్డ అని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి తన తండ్రికి రాజకీయ భవిష్యత్తు సొంత జిల్లాను ఆయన మరి పరిచయం పెట్టారు. రీసెంట్ గా మనకు అన్నమయ్య డ్యామ్ లో కేజీ గ్రీజు లేక ఆ అన్నమయ్య డ్యామ్ యొక్క గేట్లు తుప్పు పట్టి అన్నమయ్య డ్యామ్ నిండితే వాటి గేట్లు ఎట్టలేక దాదాపు 50 మంది చనిపోయిన ఇప్పుడు వచ్చే పరిస్థితి ఏర్పడింది. నిన్న బడ్జెట్ లో కూడా అన్నమయ్య డ్యామ్ మన ఉక్కు బడ్జెట్ అసలు ప్రస్తావనే లేదు. కాబట్టి జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా కలిసికట్టుగా మన ఉక్కు పరిశ్రమను కలిసి ఏర్పాటు చేస్తామని ఈ సభకు మీకు హామీ ఇస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి నాకు ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు. జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్.